కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్కి వస్తున్నాడు. దిశానిర్దేశం ఏం చేయబోతున్నాడు? కేసీఆర్ గారు వస్తున్నారా రారా అనేది కన్నా ఇక్కడ ఎట్లాగో ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఉన్నారు. కేసీఆర్ గారి ఏవైతే ఆలోచనలున్నాయో అన్నీ కేటీఆర్ గారి ద్వారా కార్యకర్తలకు నిర్దేశాలు ఇస్తూ పని నడిపిస్తున్నారు. ఈ వచ్చే ఏప్రిల్ 27కు టీఆర్ఎస్ పార్టీ పుట్టి 24 కంప్లీట్ అయ్యి 25వ అడుగు సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఖచ్చితంగా సిల్వర్ జూబ్లీ కార్యక్రమాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 2014 కన్నా ఎలా ఉండే 2014 నుంచి 2024 మధ్యలో తెలంగాణ ఏ విధంగా ద్వేదీపానంగా మొత్తం భారతదేశంలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా ఎట్లయితే ఎదిగిందో ఈ శుష్క వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2014 కన్నా ముందున్న స్థితికి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ప్రజలందరికీ కూడా కేసీఆర్ గారు నువ్వు ఎలా కోల్పోయామనే విషయం కూడా ప్రజలందరూ కూడా వివిధ రూపాల్లో తెలియజేస్తున్నారు. ఆ విషయంలో మా కార్యకర్తలకు ఫ్యూచర్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా తీసుకోవాలన్నది ఇలా కార్యకర్తలకు నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. చాలా రోజుల నుంచి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ భవన్ కానీ అసెంబ్లీకి కానీ రావడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. విషయం ఏంటంటే కేసీఆర్ గారు 2014 నుంచి 24 మధ్యలో కూడా కేసీఆర్ గారు సెక్రటరియట్ రాలేదు, ఇక్కడికి రాలేదు, అక్కడికి రాలేదు, ప్రజలను కలవలేదు అని కూడా చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం కావచ్చు, కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా మొదటి స్థానంలో నిలిచింది. మీ అందరికీ కూడా తెలుసు. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ లేరు అన్నది పాయింట్ కాదు. ఇప్పుడు మరి గత 14 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మేము ప్రజల్లోనే ఉన్నాం, సెక్రటరియట్లోనే ఉన్నామని చెప్తున్నారు. మరి ఇంత అధోగతి ఎందుకు పట్టిందో ప్రజలందరూ కూడా గమనించాల అవసరం ఉంది. ఎప్పుడైనా నాయకుడు అంటే వాడు ప్రజలను ఏ విధంగా నడిపించాలి, కార్యకర్తలను ఎలా నడిపించాలని చూస్తారు తప్ప ముందున్నాడా పక్కకున్నాడా ఇవన్నీ పనికిరాని ముచ్చట్లు తప్ప ఏ విధమైతే మంచి మాటలతోటి రాష్ట్రం కానీ మన నాయకులు కానీ బాగుపడతారు, ప్రజలు బాగుపడతారు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నదే చూస్తారు తప్ప ఇవన్నీ పనికిరాని ఆరోపణలు మాత్రమే అని ప్రజలందరికీ తెలియజేసుకున్నాను. కేసీఆర్ రాకతో బీఆర్ఎస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహం వస్తుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా కేసీఆర్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఆక్సిజన్ లాంటిది. కార్యకర్తలందరూ కూడా కేసీఆర్ గారికి మొన్నటి ఎలక్షన్లో కొంత చిన్న ఏదైతే జల్క్ జరిగిందో దాని విషయంలో అందరూ బాధతోటి ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఏదైతే శుష్క వాగ్దానాలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న విషయం ప్రజలందరూ కూడా గమనించారు, అలాగే కార్యకర్తలు కూడా గమనించారు. దానికి ఇప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా రెట్టింపుతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ప్రభుత్వంను కూర్చోబెట్టాలని ఉత్సాహంతో కోరుతున్నారు. దాని కొరకు కేసీఆర్ కొరకు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ గారు భవిష్యత్ కార్యాచరణ గురించి ఏం చెప్పబోతున్నాడు అని అనుకుంటున్నారు? కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారనే కన్నా కేసీఆర్ గారు శంకులో పోస్తే తీర్థమైనట్టే. కేసీఆర్ గారి మాటలతోటే కొంచెం సేపట్లో మధ్యాహ్నం తర్వాత విందాం. ఈ కేసీఆర్ గారు ఏం చెప్తారనే విషయం 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే అన్ని రకాల మీడియా వర్గాలు కూడా ఎదురు చూస్తున్నారు, ఉత్సాహంగా చూపిస్తున్నారు. ఎప్పుడు గతంలో కరోనా కాలంలో కూడా కేసీఆర్ గారి మన మాటలతోటి అందరూ ఎంత ధైర్యంగా ఉన్నారో మరొకసారి ఈ రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కేసీఆర్ గారి మాటల కొరకు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ విషయం మీకు ఒక 2-3 గంటల్లో అర్థమైందని ఈ విధంగా తెలియజేస్తారు.